హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నలత యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇప్పుడు టమాటా చారు ఎలా చేయాలో చూపెడతాను. అందరూ చేసేలా కాకుండా కొద్దిగా వెరైటీగా చూపెడతాను, చూసేద్దాం. ముందుగా టమాటాలు కోసి ఉడికించుకోవాలి. ఒక దాంట్లో 4 పచ్చలు లేదా 3 పచ్చలు వేసుకోవాలి. తర్వాత టమాటాలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు అయితే ఉడుకుతాయి. ఇది ఉడికాక దీంట్లో కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఇది కొద్దిసేపు చల్లారనిద్దాం. టమాటాలు చల్లబడేసరికి మనం తాలింపు పెట్టుకుందాము. ముందుగా ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, అవి కొద్దిగా వేగాక ఉల్లిగడ్డ ఒక చిన్నది, 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు అన్నీ కలిపి దాంట్లో వేసేస్తాం. వీటిని కొద్దిగా వేగనిద్దాం. కొద్దిసేపు మూత పెట్టుకుంటే వేగుతాయి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికించిన టమాటాలని మిక్సీలో వేసుకొని వాటర్ ఏమీ పోయకుండా పేస్ట్ చేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీని తాలింపు వేసిన దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని దాంట్లోకి మనం ఎంతైతే చారు కావాలనుకుంటున్నామో అన్ని నీళ్ళు పోసేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు మరగనివ్వాలి. అందరూ టమాటాలు పిసికి పోస్తారు కదా, ఇది పేస్ట్ చేసి వెళ్తే తొక్క ఏమి వేస్ట్ కాదు కదా టమాటాది. నేను ఇది మా పిన్ని దగ్గర నేర్చుకున్నా, మీకు చూపెడుతున్నాను. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఈ చారును హై ఫ్లేమ్లో 3 to 4 minutes మరిగించాలి. లాస్ట్గా దీంట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే టమాటా చారు రెడీ. ఎలా అయిందో చూసి మీరు చేసి నాకు చెప్పండి. కొద్దిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.